హాయ్ గైస్, రీసెంట్గా తెగ వైరల్ అవుతున్న వీడియో ఏదైనా ఉందంటే వాసుకి సర్పం. సో ప్రపంచంలోనే అతిపెద్ద సర్పం అని దీనికి ఒక పేరు కూడా ఉంది. మన పురాణాల్లో కూడా చాలా కథలు ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో దీని గురించి ఏంటి, అసలు నిజంగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద సర్పం మన దేశంలోనే ఉందా, సో ఈ కథ ఏంటి, అసలు ప్రాముఖ్యత ఏంటి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం వాసుకి సర్పం ప్రత్యక్షంగా కనిపించిందని ఎక్కడా మనకి ధృవీకరించబడిన సమాచారం అయితే లేదు. అయితే వాసుకి నాగిని పూజించే మహాకుంభమేళ అంటే 2025లో ఈ సందర్భంగా అయితే ప్రయాగ్రాజ్లోని వాసుకి నాగిని ఆలయంలో భక్తులతో అయితే నిండిపోయింది. భక్తులు ఈ ఆలయంలో దర్శనం చేసుకోవడం ద్వారా సర్పదోష నివారణ కలుగుతుందని అయితే నమ్ముతారు, అంటే విశ్వసిస్తారు ఎక్కువగా. అంతేకాకుండా 2005లో గుజరాత్లోని కాచ్ జిల్లాలో 10, 9 అండ్ 15 పాయింట్ అంటే 10.9 అండ్ 15.9 మీటర్ల పొడవున్న ఒక పురాతన భారీ పాముని అవశేషాలు కనుగొనబడ్డాయి. ఇక సైంటిస్టులు దీన్ని వాసుకి ఇండస్గా అయితే పేర్కొన్నారు. ఇది పౌరాణిక వాసుకి నాగిని అవశేషాలు కావచ్చని కొందరు అయితే భావిస్తున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో అయితే శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. ఇక వాసుకి నాగు నిజంగా ఉన్నదా అనే ప్రశ్నకు శాస్త్రీయంగా నిర్ధారణ అయితే స్పష్టమైన సమాధానం అయితే ఇప్పటికీ లేదు. కానీ వాసువి గురించి నాగుడు ఈ హిందూ పురాణాల్లో ముఖ్యమైన పాత్ర, ముఖ్యంగా శివుని గలంలో అలంకారం చేసిన పాము అని చెప్తారు. ఇక 2005లో గుజరాత్లో కనుగొనబడిన భారీ పాము అవశేషాలు, ఇక గుజరాత్లోని కాచ్ జిల్లాలో ఒక పూర్వపు భారీ అవశేషాలు ఈ మీటర్లో ఉండటం వల్ల అయితే అనుకున్నారు. సో అయితే నాగులు పురాణాలు కూడా ఉన్నాయి. సో భారతీయ పురాణాలు అనేక దివ్య నాగులను ప్రస్తావిస్తాయి. వీటిలో వాసుకి, ఆదిశేష, తక్షక ఇలాంటివి ముఖ్యమైనవి. పురాతన రచనల్లో నాగుల గురించి చెప్పిన కథలు కలిపితే అవి ఏదో ఒక విధంగా ప్రామాణికత కలిగి ఉండవచ్చు అని అయితే కొన్ని వర్గాలు అయితే విశ్వసిస్తాయి. ఇక మతపరమైన విశ్వాసం, వాసుకి నాగుని హిందూ మతంలో అత్యంత పవిత్రమైన నాగుడిగా అయితే పూజిస్తారు. ప్రయాగ్రాజ్, జమ్మూ, హిమాచల్, గుజరాత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో వాసుకి నాగిని ఆలయాలు అయితే ఉన్నాయి. ఇక వాసుకి నాగిని ప్రత్యేకత మహాకుంభమేళ సమయంలో ఎక్కువగా అయితే పూజిస్తారు. ఇక శాస్త్రీయంగా చెప్పాలంటే వాసుకి నాగుడు నిజంగా ఉన్నాడని నిర్ధారించగల ఆధారాలు అయితే ఇప్పటికే కనుగొనబడలేదు. ఇక వాసుకి నాగిని ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏంటంటే వాసుకి నాగుడు హిందూ పురాణంలో ముఖ్యమైన నాగరాజు. ఇతను సముద్ర మథనంలో కీలక పాత్ర పోషించి శివుని గలంలో అలంకరించబడ్డాడు. అతని ప్రాముఖ్యతను పౌరాణిక, ఆధ్యాత్మిక, జ్యోతిష్య శాస్త్రపరంగా వివరిస్తే ముఖ్యంగా పౌరాణిక ప్రాముఖ్యత చూస్తే సముద్ర మథనం అంటే చర్నింగ్ ఆఫ్ ద ఓషియన్, దేవతలు అసురులు అమృతాన్ని పొందడానికి క్షీరసాగర మథనంలో వాసుకిని కట్టుగా అయితే ఉపయోగించారు, అంటే తాడు కింద ఉపయోగించారు. ఈ మథనం ద్వారా హలహల విషం వచ్చిందని అయితే ఈ శివుడు త్రాగి నిల్వ చేసుకున్నాడని అయితే చెప్తారు. శివుని అలంకారం, వాసుకి నాగుడు శివుని గలాన్ని అలంకరించిన పవిత్ర నాగుడు కింద కూడా చూస్తారు. నాగేంద్రాలయ త్రిలోచనాయ అనే శివ సూత్రంతో అయితే వాసుకి ప్రస్తావన అయితే ఉంటుంది. ఇక అంతేకాదు భూమి రక్షకుడు కూడా. నాగులు భూమిపైన సర్వత్రా ఉన్న జీవుల్ని, భూమి అంతర్భాగాన్ని రక్షించేవారని అయితే పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇక ఆధ్యాత్మికత కూడా దీంట్లో ప్రాముఖ్యత ఉంది, అంటే నాగదోష నివారణ. కొందరు జ్యోతిష్యులు కాలసర్పదోషం ఉన్నవారు వాసుకి నాగుని పూజ చేస్తే అది తొలగబడుతుందని అయితే విశ్వసిస్తారు. అంటే నాగపంచమి, శివరాత్రి రోజున వాసుకి నాగుని పూజించడం చాలా పవిత్రంగా అయితే భావిస్తారు. ఇక నాగభక్తి ఆలయాలు, ప్రయాగ్రాజ్, జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశాలు వంటి ప్రదేశాల్లో ఈ వాసుకి ప్రత్యేకమైన ఆలయాలు అయితే ఉన్నాయి. ఇది మహాకుంభమేళ వాసుకి నాగిని ఆలయాన్ని దర్శించడం పవిత్రమని అయితే భావిస్తారు. ఇక జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రాముఖ్యత ఉంది. కాలసర్పయోగం అనే జాతక ఫలితానికి వాసుకి నాగిని అనుబంధం అయితే ఉంది. ఈ దోషం ఉన్నవారు వాసుకి నాగిని పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయని అయితే కొందరు జ్యోతిష్యులు అయితే విశ్వసిస్తారు. ముఖ్యంగా వాసుకి నాగుడు హిందూ మతంలో అయితే అత్యంత పవిత్రమైన నాగుపాము. సముద్ర మథనంలో శివుని అలంకారంలో, భక్తుల దోష నివారణలో అని ప్రాముఖ్యత అయితే స్పష్టంగా అయితే ఉంది. సో దీనికి ప్రత్యేకమైన అంకితమైన ఆలయాలు కూడా భారతదేశ వ్యాప్తంగా అయితే ఉన్నాయి.
ఇది అతిపెద్ద సర్పం నిజంగా ఉందా అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద సర్పం ఉందా అంటే సో ప్రపంచంలో అతిపెద్ద పాముల గురించి పరిశీలిస్తే ప్రస్తుతం జీవించి ఉన్న అతిపెద్ద పాము రెటిక్యులేటెడ్ పైథాన్. ఇది సుమారు 30 అడుగులు అంటే 9 మీటర్ల పొడవైతే ఉంటుంది. అయితే అత్యంత భారీ పాము గ్రీన్ అనుకోండానే చెప్పచ్చు. సో ఇది 29 అడుగులు అంటే 8.8 మీటర్ల వరకు పెరుగుతుంది, కానీ బరువు ఎక్కువైతే ఉంటుంది. ఇక వాసుకి సర్పం నిజమేనా? ఇటీవల భారతదేశంలో వాసుకి ఇండికాస్ అనే పురాతన సర్పానికి చెందిన అవశేషాలు అయితే కనుగొన్నారు. ఇది దాదాపు 50 అడుగులు అంటే 15 మీటర్ల పొడవైనదిగా భావిస్తున్నారు. కానీ ఇది ఇప్పుడు మన మధ్య లేనిది. దీనికి సంబంధించి అవశేషాలు 56 నుండి 36 మిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. భూతకాలంలో అతిపెద్ద పాము టైటానోబోవా. ఇది ప్రపంచంలోనే ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద సర్పం టైటానోబోవా. ఇది దాదాపు 42 అడుగులు. ఇది 12.8 మీటర్ల పొడవు, సుమారు 2500 పౌండ్లు అంటే 1 టన్ను ఈ బరువు ఉంటుంది. సో ఇది 60 మిలియన్ల సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికాలో అయితే నివసించింది. ఈ పాము మొసళ్ళను అండ్ పెద్ద చేపలను వేటాడుతూ ఉండేది. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, నేడు మనం చూస్తున్న పెద్ద పాములు సాధారణంగా 30 అడుగుల్లోపే ఉంటాయి. కానీ భూతకాలంలో టైటానోబోవా అండ్ వాసుకి ఇండికాస్ లాంటి భారీ సర్పాలు ఉన్నాయని అయితే శాస్త్రవేత్తల ఆధారాలతో నిరూపించారు. అయితే ఇప్పుడు మన మధ్య లేవివి. మనమందరం ఆసక్తిని రేకెత్తించిన వాసుకి అనే పేరుతో పురాతన సర్పం మాత్రం శాస్త్రీయంగా అయితే రుజువైంది. సో ఇది అంత పెద్ద పాము కాబట్టి సో ఇప్పుడైతే మన మధ్య మనం చెప్పుకోవడానికైతే ఉంది. సో ఈ వాసుకి అనేది ఇది సాగర మదనంలో కూడా కీలక పాత్ర అయితే పోషించింది మన హిందూ పురాణం అండ్ మైథాలజీలో అయితే. యాక్చువల్గా ఇలాంటి పాములు పూర్వపు రోజుల్లో పురాతన సమయంలో అయితే భూమిపై నివసించేవి అండ్ అవి మనుగడ కూడా సాగించేవి. బట్ ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇవైతే అంతమైపోయినాయి. సో ఈ పాములు మాత్రం మీరు ఎప్పుడు చూడలేరు. అండ్ భారతదేశంలో ఈ పాములకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.